హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, మనము జనరల్ సైన్స్ డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ 5 years క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము, విచ్ కేమ్ ఇన్ ద వేరియస్ రైల్వే ఎగ్జామినేషన్స్ లైక్ ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ మరియు పారామెడికల్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. సో ఇంకా స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ని కూడా లింక్ షేర్ చేయండి, సో దట్ దే క్యాన్ ఆల్సో సబ్స్క్రైబ్ అండ్ గెట్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్యాల్కులేట్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆబ్టైన్డ్ బై ఏ 20 kg హ్యామర్ వెన్ ఇట్ ఈస్ రైజ్ టు ఏ హైట్ ఆఫ్ 10 meters. 20 కిలోల బరువు ఉన్న సుత్తి 10 మీటర్ల ఎత్తుకు ఎత్తినప్పుడు దానిలో లభించే స్థితి పొటెన్షియల్ ఎనర్జీని లెక్కించండి అన్నాడు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అయింది mgh. ఏమేమి ఇచ్చాడు? మాస్ 20 kg ఇచ్చాడు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి. హైట్ h ఈజ్ 10 meters. సో ఏమవుతుంది? 1 2 3. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ జౌల్స్. 2000 joules ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీనింగ్ ఆఫ్ రిటార్డేషన్ ఈజ్ డాష్ యాక్సిలరేషన్. రిటార్డేషన్ యొక్క అర్థం డాష్ వేగ వృద్ధి, యాక్సిలరేషన్. నెగిటివ్, పాజిటివ్, ఆల్ ఆఫ్ ది అబోవ్, జీరో. రిటార్డేషన్ అంటే నెగిటివ్ యాక్సిలరేషన్ అని అర్థం. రిటార్డేషన్ మీన్స్ నెగిటివ్ యాక్సిలరేషన్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఫార్ములా ఏంది? చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్. దట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్. ఇన్ ద కేస్ ఆఫ్ నెగిటివ్ యాక్సిలరేషన్ ద వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డిక్రీజెస్. నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. విచ్ ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ యాక్సిలరేషన్ దెర్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంక్రీజ్. పాజిటివ్ యాక్సిలరేషన్ అంటే ప్లస్లో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో క్వశ్చన్ వచ్చేసి రిటార్డేషన్ మీన్స్ నెగిటివ్ యాక్సిలరేషన్ అర్థం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కోవలెంట్ బాండ్? క్రింది వాటిలో ఏది సహసంబంధ సమ్మేళనం? కోవలెంట్ బాండ్ ఏమి? COVALENT. కోవలెంట్ బాండ్ నాన్ మెటల్ ప్లస్ నాన్ మెటల్ ఫామ్ అయితే కోవలెంట్ బాండ్ అవుతుంది. అదే అయానిక్ బాండ్ అంటే మెటల్ ప్లస్ నాన్ మెటల్, ఇది అయానిక్ బాండ్. సో కోవలెంట్ బాండ్ అడిగినాడు కాబట్టి నాన్ మెటల్. సోడియం ఈజ్ ఎ మెటల్, సో రాంగ్. మెగ్నీషియం ఈజ్ ఆల్సో మెటల్. కార్బన్ అండ్ హైడ్రోజన్, దీస్ 2 ఆర్ నాన్ మెటల్స్. సో మనకు కోవలెంట్ బాండ్ అవుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్? గాలి యొక్క వక్రీభవన సూచిక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.03, 1.003, 1.003, 1.00003. మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అనేది 1. ఇది నార్మల్గా చెప్తాం. బట్ ఫ్రమ్ ఎన్సీఈఆర్టీ సిలబస్లో ఎంత ఇచ్చాడు? 1.1233. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఎయిర్కి వచ్చేసి 1.003. ఇక్కడ చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1.003. ఇది ఇంపార్టెంట్. ఐస్ 1.31, వాటర్ 1.33, ఆల్కహాల్ 1.36, కిరోసిన్ 1.44. దిస్ ఈస్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ టేబుల్. ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. రాక్ సాల్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.54. ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. డైమండ్ 2.42. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఈజ్ అన్నిటికన్నా ఎక్కువ, 2.42. క్రౌన్ గ్లాస్ 1.52, బెంజిన్ 1.50, టర్పెంటైన్ ఆయిల్ 1.47. ఇట్లా దిస్ ఈస్ అ వెరీ మచ్ ఇంపార్టెంట్ టేబుల్. ద పాత్ ఆఫ్ లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ అన్ ఇంటర్ఫేస్ సపరేటింగ్ 2 transparent medium is shown in the figure. This is the transparent medium. What is the refractive index of medium B with respect to medium A? Refractive index of medium B with respect to medium A అంటే refractive index of B with respect to refractive index of A. ఇది కనుక్కోమన్నాడు. సో హైలైటర్ తీసుకుంటాను, ఒక్క నిమిషం. ఇక్కడ ఏమన్నాడు? లైట్ రే అనేది ఇట్లా వెళ్తుంది. ఇట్లా వెళ్ళాల్సిన లైట్ రే ఇట్లా బెండ్ అయింది. బెండ్ అయినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం వచ్చేటప్పుడు ఇది నార్మల్. ఇక్కడ ఏమంటాడంటే, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం లైట్ రే ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇక్కడ కాస్త బెండ్ అయింది, అంటే నార్మల్ నుంచి దూరంగా వెళ్తుంది. సో దిస్ ఈజ్ డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. సో డెన్సర్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ఎక్కువ.
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బి తక్కువ ఉంది, అంటే వాల్యూ వచ్చేసి 0 కన్నా 1 కన్నా తక్కువ, 0 కన్నా ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 కన్నా తక్కువ ఉంటుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 bones can be connected to each other by the another type of connective tissue called. 2 ఎముకలు ఒకదానికొకటి కలిసేలా చేసే మరొక రకమైన సంయోజన కణజాలాన్ని ఏమంటారు? టెండన్స్, మ్యాట్రిక్స్, లిగామెంట్స్, క్యాట్రిడ్జ్. సపోజ్ ఇదొక బోన్, బోన్ టు బోన్ కనెక్ట్ చేసే లిక్విడ్ వచ్చేసి లిగామెంట్స్ అంటారు. లిగామెంట్. ఇక్కడ ఏమనుకున్నాడు? 2 bones ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అన్నాడు కాబట్టి 2 bones, లిగామెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే బోన్ పైన, ఇది బోన్ అనుకోండి, సపోజ్ దీనిపైన మజిల్ ఉంటుంది, బోన్ టు మజిల్, ఇది బోన్ టు మజిల్ చేసేది, కనెక్ట్ చేసేది టెండన్స్. 2 bones మధ్యలో అడిగాడు కాబట్టి లిగామెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్? క్రింది లోహాలలో ఏది చల్లని నీటితో ప్రతిచర్య చేయదు? మెగ్నీషియం, కాల్షియం, సోడియం, పొటాషియం. మనకు కొన్ని మెటల్స్ వచ్చేసి కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవుతాయి, హైలీ రియాక్టివ్ మెటల్స్ అంటారు. కొన్ని మెటల్స్ వచ్చేసి హాట్ వాటర్తో, కొన్ని మెటల్స్ వచ్చేసి స్టీమ్తో, మరి కొన్ని మెటల్స్ వచ్చేసి డైరెక్ట్ నార్మల్ టెంపరేచర్స్లోనే రియాక్ట్ అవుతాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్? కోల్డ్ వాటర్తో ఏమేమి రియాక్ట్ అవుతాయి? సోడియం, పొటాషియం, కాల్షియం. దీస్ 3 ఆర్ ద కోల్డ్ వాటర్తో రియాక్ట్ అయ్యే ఎలిమెంట్స్. బట్ మెగ్నీషియంకి వచ్చేసి హాట్ వాటర్ కావాలి. సో మెగ్నీషియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇట్స్ ఫ్రీ స్టేట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్? భూమి ఉపరితలంలో కింది లోహాలలో ఏది స్వతంత్ర ఫ్రీ స్టేట్ రూపంలో లభిస్తుంది? గోల్డ్, సోడియం, జింక్, అల్యూమినియం. అల్యూమినియం మనకు ఎర్త్లో అల్యూమినియం ఆక్సైడ్లో లభిస్తుంది. జింక్ ZnSO4 ఇట్లాంటి ఫామ్స్లో లభిస్తుంది. సోడియం Na2SO4. గోల్డ్ వచ్చేసి మనకు ప్యూర్గా ఫ్రీ స్టేట్లో లభిస్తుంది. సో గోల్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్, శబ్ద వేగం వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత? లెస్సర్ ఇన్ సమ్మర్ దాన్ ఇన్ వింటర్. సమ్మర్లో తక్కువ, వింటర్లో ఎక్కువ అన్నాడు. సేమ్ ఇన్ వింటర్ అండ్ సమ్మర్ మరియు వింటర్లో సేమ్ ఉంటుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ సీజన్స్తో సంబంధం ఉండదు. డే వచ్చేసి మోర్ ఇన్ సమ్మర్ దాన్ ఇన్ వింటర్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సమ్మర్లో మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఆల్సో మోర్ ఇన్ సమ్మర్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫ్యూజ్ రియాక్షన్? కింది వాటిలో ఏది వ్యాపిత ప్రతిబింబం డిఫ్యూజ్ రియాక్షన్కి ఉదాహరణ? రిఫ్లెక్షన్ ఆఫ్ మిర్రర్ అండ్ స్టిల్ వాటర్, రిఫ్లెక్షన్ బై ద రోడ్వే, రిఫ్లెక్షన్ బై స్టిల్ వాటర్, రిఫ్లెక్షన్ బై మిర్రర్స్. ఇక్కడ వచ్చేసి డిఫ్యూజర్ రియాక్షన్ అడిగాడు కాబట్టి రిఫ్లెక్షన్ బై ద రోడ్వేస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డయాగ్రామ్తో చూసాము. రెగ్యులర్ రిఫ్లెక్షన్ వచ్చేసి, రెగ్యులర్ రిఫ్లెక్షన్లో మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఉంటాయి. సపోజ్ మిర్రర్ అన్న, వాటర్ అన్న ఇట్లా ఉంటుంది. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్స్ వచ్చేసి రోడ్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ యాంగిల్స్ అనేవి మారుతుంటాయి. దిస్ ఈజ్ ద ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. దిస్ ఈజ్ ద సో మనకు ఆన్సర్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ అన్నాడు కాబట్టి రిఫ్లెక్షన్ బై ది రోడ్వేస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ మై వీడియో లెక్చర్. స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.